ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 38 మండలాలకు గాను బంగారు బాల్యం కిషోర్ వికాసం కొండపి మోడల్ మండలంగా ఎంపికైనట్లు కొండపి మండలం సిడిపిఓ మాధవీలత తెలిపారు. కొండపి మండలంలోని అంగన్వాడీ మరియు హెల్త్ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామాంజనేయులు, ఏపీఎం గోపీనాథ్, ఏపీఓ మహాలక్ష్మి, డాక్టర్ అనుష, ఏపీఎం సూపర్వైజర్లు లక్ష్మీ నరసింహ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. న్యాయ సదస్సులో మధ్యలో నేను ఒక 15 మినిట్స్ అరౌండ్ 20 మినిట్స్ క్లాస్ తీసుకొని మీతో మాట్లాడాను. ఆ రోజు ఎంఆర్ఓ గారు కూడా అన్నారు, మీకు గుర్తుందో లేదు, మా సభను మీరు హైలైట్ చేశారు సార్ అని. కాబట్టి దాని గురించి ఆల్రెడీ చెప్పున్నా, అయినప్పటికీ మరొకసారి మరలా మీకు గుర్తు చేస్తాను. ఆ గుర్తు చేసే ముందు ఇది ఎందుకు ఇంత జాగ్రత్తగా మనం చేయాలి అంటే, ఇందాక మా ఎంఈఓ గారు కానీ ఏపీఎం గారు కానీ మీ సిడిపిఓ గారు కానీ చెప్తున్నారు, మన మండలాన్ని గౌరవ కలెక్టర్ గారు మీకు బంగారు బాల్యం కావచ్చు, కిషోర వికాసం కావచ్చు, ఏదైనా కానీ అసలు ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఇది కూడా ఒక గోల్. సుస్థిరాభివృద్ధి జరగాలంటే దేశంలో ఇది కూడా ఒక గోల్ అన్నమాట. ఇక్కడ మనకు ఏమున్నాయి మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో రావాలి? చైల్డ్ నుంచే రావాలి, అంతే కదా. ఎడ్యుకేషన్ వస్తుంది. ఇందాక మేడం గారు చెప్పినట్టు హెల్త్ వస్తుంది. తర్వాత పోషకాహారము అందుతుంది. దీని తర్వాత సురక్షితమైన నీరు వస్తుంది. మనిషి ఎదుగుదలకి ఏ కావాల్సింది. దీంతో పాటుగా మన ఏబిఎం గారు చెప్పినట్టు ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. ఇన్ని ఉన్నాయి దీంట్లో. ఏది మనం చేసేటువంటి ప్రోగ్రామ్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇన్ని ఒక్కసారి వచ్చినాయి అనుకోండి, మా ఫ్యామిలీకి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో ఆ ప్యాడ్స్ మార్చుకోవడం కానీ, ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండటం కానీ, జననాంగాలు నీట్ గా క్లీన్ చేసుకోవడం కానీ, ఇటువంటివి మనం చెప్పలేదు అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు వాడిన ప్యాడ్ ని వాడుతూ ఉండొచ్చు, లేదు అక్కడ సరిగ్గా క్లీనింగ్ అనేది చేసుకోకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో అవేంటి, జననాంగాల్లో ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. ఇలా మ్యారేజెస్ వాళ్ళల్లో వచ్చేటువంటి క్యాన్సర్ ఏంటి, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా క్యాన్సర్ గురించి. సో ఎక్కువ మందికి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎవరిలో, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనమాట. అది ఎవరిలో ఎక్కువ మంది ఉంటుంది అని స్టడీస్ చెప్తున్నాయి అంటే కనుక. సో కౌమార దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కిషోర బాలికలు. సో 11 to 18 years ఉండేటువంటి ఆడపిల్లల్ని మనం ఈ ఏజ్ లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్త్ పరంగా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సింది నేను ఈరోజు చెప్తాను. సో 11 to 18 years వచ్చేటప్పటికి వాళ్ళు శారీరకంగా ఎదుగుదల అనేది ఆడపిల్లల్లో కానీ మగ పిల్లల్లో కానీ మనం చూడొచ్చు. అలాగే వాళ్ళు మానసికంగా కూడా ఎదుగుదల అనేది ఈ వయసులోనే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ గా, అంటే వాళ్ళకి వాళ్ళు స్వతహాగా మా పనులు మేము చేసుకోవాలి అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎర్లీ టీన్స్ అంటారు. సో 13 దగ్గర నుంచి 13 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి సరైన అవగాహన మనకు సిడిపిఓ గారికి, ముఖ్యంగా వచ్చేసినటువంటి ఎంపీడీఓ గారు, ఎంపీహెచ్ఈఓ గారు, సూపర్వైజర్ గారు, ఈఓ2 గారు, అదేవిధంగా ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. గోపి అండి, నమస్కారం అండి. నా పేరు గోపి. నేను మండలంలో ఏపీఎం డిఆర్డి కార్యక్రమం అనేది జరపడం కోసమే మరి ముఖ్య అతిథిగా ఎంపీఓ గారిని, అట్లాగే సిడిపిఓ గారు, మా మెడికల్ ఆఫీసర్ అనుష మేడం, మరి డిఆర్డిఏ బాలబాలికలందరూ కూడా ఈ యొక్క కిషోర వికాసం కిందకి వస్తారు. ఈ వయసు అనేది చాలా ముఖ్యమైనటువంటిది, క్రూషియల్ అనేటువంటిది. ఈ వయసులో కనుక ఏమైనా పొరపాటు సరిదిద్దుకోవడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఈ వయసులో మనము ఎక్కువగా ఆ పిల్లలు ఏమనుకుంటుంది అందులో
పిల్లవాడు 1వ తరగతి ఎక్కడ చదివాడు, 2 ఎక్కడ చదివాడు, 3 ఎక్కడ చదివాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది, డేటా మొత్తం అందులోనే ఉంటది. ఏ సంవత్సరం ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇంకా అది ఎక్కడ పోదు. డేటా మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి డేటా ఉంటది. ఇండియాలో 2 తీసుకుంటే బర్త్ సర్టిఫికేట్ మాత్రం అవసరము. మీరు కూడా చూసుకోండి. అలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా సెక్రటరీ దగ్గరికి, లేకపోతే రిమ్స్ అయితే రిమ్స్, మున్సిపల్ ఆఫీస్, రిమ్స్. మరి అది రావాలంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అది ఉంటే కానీ ఆధార్ రాదు. ఇది గమనించుకోండి. మేడం గారు చెప్పని ఇది ఇంకా ఎందేవ గారు క్లియర్గా చెప్తారు, గుర్తుంచుకోండి. దానికన్నా ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఇంకోటి. మీరు కూడా అంగన్వాడీ మీ పిల్లలు కూడా ఇవ్వాలి, రేపు వెనక ముందుకు వస్తారు. మాకు ఒక స్కూల్ అటాచ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఆపారని ఒక పదం ఉంది. దానికి ఒక నెంబర్, మనందరికి ఆధార్ నెంబర్ ఉంది కదా, పిల్లవాడికి కూడా ఆపార పదం గుర్తుపెట్టుకోండి. ఆపార అనే నెంబర్ ఒకటి ఇచ్చారు. ఎక్కడ అంటే ఇండియా మొత్తం, మన ఇండియా మొత్తం మనకి ఏ నెంబర్ ఉంది ఇప్పుడు? ఆధార్. నీ ఏళ్ళు పెట్టి కన్ను పెడితే నువ్వు ఎక్కడ చెప్పేస్తారు, నీ ఏ ఊరు, నీ కథంతో వచ్చేసి చాలా టెక్నాలజీ కలిగిన సమస్య ఉన్నది. మన ఏరియాలో బాగా గమనించుకోవాల్సింది, మన దగ్గర పిల్లలు మీకు మీ స్కూల్లో కనిపిస్తూ ఉంటారు పడిపోతారు. కానీ వాళ్ళందరూ బళ్ళు నేర్చుకున్నారు. కొండే మండలంలో పేరు లేకుండా ఏ పిల్లవాడు మేము విడిగాలి. ప్రతి పిల్లవాడి పేరు బాలులు ఉంటారు. బంగారు బాల్యం అంటే మహిళలకే, అంటే ఆడపిల్లలకే కాదు, మగపిల్లలు కూడా బాల బాల్యం కూడా బంగారుగా తయారు చెయ్యాలి, బంగారు బాల్యం ఇవ్వాలనే ఉద్దేశం ప్రధానంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కాన్సెప్ట్. గత 6 months బ్యాక్ సుమారుగా అటు అనుకుంటా డేట్ IAS 3 వచ్చారండి మన ఆ ప్రోగ్రామ్ కి. IPS ఒక 3, అదే విధంగా ఒక నోబెల్ అవార్డు గ్రహీత నేషనల్ గా సార్ పేరు నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారు మన మీద ఉన్నటువంటి నమ్మకంతో, ముఖ్యంగా గౌరవ ఎంపీడీఓ గారి మీద నమ్మకంతో ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేస్తారనే ఉద్దేశంతో, అదేవిధంగా అన్ని పైలట్ గా ఇప్పుడు చేసుకోవడం, ఆ బాధ్యత అంతా మన అందరి మీద ఉంచడం, సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యతని మనం పూర్తిగా సమన్వయంతో సహకరించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా DRDA వెలుగు డిపార్ట్మెంట్ నుంచి నేను చెప్పే విషయం ఏంటంటే, సహజంగా ఈ బంగారు బాల్యం అనే ప్రోగ్రాము ప్రధాన ఉద్దేశం మనందరికీ తెలుసు. ఎవరైతే కిషోర బాలికలు